భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన 3 టీ20 మ్యాచ్లో భారత జట్టు అదరగొట్టింది. ఆరంభంలో కొన్ని వికెట్లు తొందరగానే కోల్పోయినప్పటికీ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సరైన సమయంలో జట్టుకు అండగా నిలవడంతో భారత జట్టు భారీ స్కోర్ చేసింది. అతనికి తోడుగా మిడిల్ ఆర్డర్లో ఫినిషర్ రింకు సింగ్ కూడా తన పాత్ర తాను పోషించడంతో భారత జట్టు స్కోరుకు బ్రేకులు వేయడం ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ల వల్ల కాలేదు. వీరిద్దరి జోరుకు ఒకానొక సమయంలో ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు పూర్తిగా నిస్సహాయులుగా మిగిలిపోయారు. 5వ వికెట్కు వీరిద్దరూ కలిసి కేవలం 95 బంతుల్లోనే 190 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇదే క్రమంలో రోహిత్ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. దాంతోపాటు కొన్ని రికార్డులు కూడా నమోదయ్యాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ 69 బంతుల్లో 175 స్ట్రైక్ రేట్తో 121 పరుగులు చేశాడు. రోహిత్ కు టీ20 క్రికెట్ లో ఇదే అత్యధిక స్కోర్ కావడం గమనార్హం. ఇది హిట్ మ్యాన్ కు టీ20 క్రికెట్ లో 5వ సెంచరీ కావడం విశేషం. దీంతో అంతర్జాతీయ టీ20 క్రికెట్ లో 5 సెంచరీలు చేసిన మొదటి ఆటగాడిగా రోహిత్ శర్మ సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో పాటు ఒక కెప్టెన్ గా అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా కూడా రోహిత్ శర్మ తన పేరిట మరో అరుదైన రికార్డును నమోదు చేశాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు 1570 పరుగులతో విరాట్ కోహ్లీ పేరిట ఉండగా ఆ రికార్డును రోహిత్ శర్మ అధిగమించాడు. ఈ మ్యాచ్ లో సెంచరీతో రోహిత్ శర్మ 1572 పరుగులు చేశాడు. మహేంద్ర సింగ్ ధోని 1112 పరుగులతో 3వ స్థానంలో ఉన్నాడు. అంతేకాకుండా 5వ వికెట్ కు 190 పరుగుల అజేయ భాగస్వామిని నెలకొల్పడం ద్వారా అంతర్జాతీయ టీ20 క్రికెట్ లో 5వ వికెట్ కు అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా రోహిత్ రింకు సింగ్ నిలిచారు. 25 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన తర్వాత కూడా రోహిత్ రింకు కారణంగానే టీమిండియా 212 పరుగుల స్కోర్ సాధించింది. టీ20 క్రికెట్ చరిత్రలో అత్యంత తక్కువ స్కోర్కే 4 వికెట్లు కోల్పోయి కూడా 5వ వికెట్ కు 190 పరుగులు జోడించిన మొదటి జోడీగా రోహిత్ రింకు నిలిచారు. అంతేకాకుండా టీమిండియా తరపున టీ20 క్రికెట్ లో అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా రోహిత్ రింకు నిలిచారు. ఈ మ్యాచ్ లో ఇద్దరు 5వ వికెట్ కు 190 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ మ్యాచ్ లో 121 పరుగులు సాధించడం ద్వారా టీమిండియా తరపున టీ20 క్రికెట్ లో అత్యధిక స్కోర్ చేసిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ 4వ స్థానంలో ఉన్నాడు. 126 పరుగులతో గిల్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.